హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ మెనూ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా డీటెయిల్ అనాలిసిస్ చేసుకుందాం. సో మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లోనే క్లియర్లీ మెసేజ్ చేశాను. సో నిఫ్టీ వచ్చేసి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు. నిఫ్టీ ఒకవేళ డే లోస్ బ్రేక్ అయింది అనుకోండి 24,200 అండ్ 24,150 లెవెల్స్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. ఇవాళ మనం లో చూసినట్టయితే నిఫ్టీది ఈవెన్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ 24,125 వరకు మార్కెట్ వెళ్ళింది. సో ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేస్తుంటే, సో నిన్న మార్కెట్ అనేది ఈ పాయింట్ నుంచి, అంటే అప్పర్ సైడ్లో ఈ పాయింట్ నుంచి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. ఇవాళ కూడా ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే పాయింట్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ నిన్న ప్రైజింగ్ కన్నా ఇవాళ మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి చూసినట్టయితే 27 పాయింట్స్ డౌన్ సైడ్లో క్లోజ్ చేసింది. బట్ లో ఆల్మోస్ట్ సేమ్ ఉంది, నిన్నటిలో ఇవాళటి లో ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో ఇక్కడ మనకి ఒక రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్స్ పాజిటివ్గా, అంటే ఇక్కడ ఏదైతే మనకి పాజిటివ్ యాక్షన్ కనిపించిందో, ఇక్కడ మనకి మార్కెట్ ఏదైతే కనిపిస్తుందో బోత్ ఆర్ డిఫరెంట్. సో మార్కెట్ ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ 2 సినారియోస్ జరగవచ్చు మార్కెట్లో. సో ఫస్ట్ సినారియో వచ్చేసి మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే మార్కెట్ ఉందో ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్ కనిపించింది. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ అన్నా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అన్నా రావచ్చు అని మాట్లాడుకున్నాం. సో ఇవాళ మార్కెట్లో ఏం కనిపిస్తుంది, ఈ పాయింట్ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఒక పాయింట్ అయితే మనకు క్లియర్ అయిపోయింది, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి ఈ లెవెల్స్ పైన క్రాస్ చేస్తేనే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఈ పాయింట్ అయితే క్లియర్. సో నేను పాజిటివ్ ఎప్పుడు అవుతాను, ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అవ్వి మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటేనే పాజిటివ్ అవ్వచ్చు. సో ఈ లెవెల్స్ పైనే మనం పాజిటివ్గా ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్లో. ఓకేనా, ఈ పాయింట్ అయితే క్లియర్. సో మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి 27 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. దట్ టు 24,200కి దగ్గరలో క్లోజ్ చేసింది. 24,200 రౌండ్ ఫిగర్ అనుకోండి. సో మార్కెట్ రేపు ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఈ 2 లోస్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనకు ఒక 200 పాయింట్స్ అయితే ఈజీగా ఫాలో అయిపోతుంది. ఈ లో బ్రేక్ చేస్తే 24,000 లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేస్తుంది. అది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్లో ఇంకా ప్యానిక్ రావచ్చు, అప్ టు 23,800 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్లో అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తుందా లేదా. ఒకవేళ హోల్డ్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ నుంచి మార్కెట్లో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లో కొద్దిగా రిట్రేస్మెంట్ చేసి ఈ పాయింట్ దగ్గరకు వచ్చి అందరినీ ట్రాప్ చేసి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కేసు నంబర్ 1 ఇలాంటి కేసు జరగవచ్చు. లేదా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ట్రాప్ చేసి బయర్స్ని, అండ్ దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కేసు నెంబర్ 2. ఈ 2 కేసెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏం చేయండి అంటే రేపు, సో ఇక్కడ ఈ పాయింట్ని నోట్ చేసుకోండి లోని, ఈ పాయింట్ని నోట్ చేసుకోండి హైని. సో దీని హైస్ పైన ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, అండ్ ఇక్కడ మనకి డౌన్ సైడ్లో ఈ పాయింట్లో సపోర్ట్స్ ఉంది. సో ఈ మధ్యలోనే మార్కెట్ అనేది ఉంది కాబట్టి, సో ఈ మధ్యలో కొద్దిగా చూసి పెట్టండి ట్రేడ్స్. కాకపోతే మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళామనుకోండి, సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో, చిన్న టైం ఫ్రేమ్లో ఈజీగా మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తే చిన్న టైం ఫ్రేమ్లో 2 డేస్ నుంచి కూడా, అంటే మార్కెట్ ఫ్రైడే రోజు ఈ మూవ్ వచ్చిన తర్వాత గ్యాప్ అప్ తర్వాత 2 డేస్ నుంచి కూడా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది. కాకపోతే మార్కెట్లో ఈ అప్పర్ సైడ్లో మనకి 2 డేస్ ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది, అంటే 24,344 లెవెల్తో రిజెక్షన్ కనిపిస్తుంది. సో మార్కెట్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే ఈ లెవెల్స్ని క్రాస్ చేయాలి. అదే మార్కెట్లో డౌన్ సైడ్లో ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకుంటుంది 24,130 ఆర్ 24,150 రౌండ్ ఫిగర్. ఈ పాయింట్స్లో మనం చూసినట్టయితే సపోర్ట్ తీసుకుంటుంది నిఫ్టీ. సో ఇక్కడ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ మధ్యలోనే ఉందనుకోండి, అవాయిడ్ చేయండి. సో అట్లీస్ట్ మార్కెట్ రేపు ఇదన్నా బ్రేక్ చేయాలి, లేదా ఇదన్నా బ్రేక్ చేయాలి. ఓకేనా, సో వెయిట్ చేయండి బ్రేక్ అవుట్కి. సో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 24,000 లెవెల్ వరకు టెస్ట్ చేయొచ్చు. 100 to 150 పాయింట్స్ అయితే ఇక్కడ దొరుకుతుంది మీకు. సో ఇక్కడ ట్రేడ్లో సో 24,000 వరకు. అండ్ ఇది బ్రేక్ చేస్తే ఇక్కడ మనం ట్రైల్ చేస్తుండండి, ఇది బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ప్యానిక్ అయ్యి ఈ లెవెల్స్ని టెస్ట్ చేయవచ్చు. అంటే 24,000
బ్రేక్ అయింది అనుకోండి 23,900 కానీ 800 లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పర్ సైడ్ లో వెళ్ళాలనుకోండి, సో మార్కెట్ ఇక్కడ అప్పర్ సైడ్ లో వెళ్ళాలనుకోండి, రివర్సల్ గా మార్కెట్ అప్పర్ సైడ్ లో వెళ్ళాలంటే ఫస్ట్ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ని తీయాలి. మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళి ఈ పాయింట్ లో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి అన్నా రిజెక్ట్ అవ్వచ్చు లేదా ఇది బ్రేక్ అవ్వాలి. సో మనం అప్పర్ సైడ్ లో పాజిటివ్ గా ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఈ లెవెల్స్ పైన ఉంటేనే పాజిటివ్ గా ట్రేడ్ ప్లాన్ చేయండి. ఈ లెవెల్స్ పైన ఈ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు. 24,300 350 పైన ఉంటేనే మనం పాజిటివ్ గా ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కింద ఉంటే మార్కెట్ లో బేరిష్ ప్లాన్ చేయొచ్చు, స్టిల్ బేరిష్. అండ్ ఈ లెవెల్స్ కిందకి వస్తే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఇది నిఫ్టీలో. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ నుంచే వెళ్దాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇనిషియల్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ ఈ పాయింట్స్ నుంచి రిజెక్ట్ చేసేసింది. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ రిజెక్షన్ మనకు కనిపించింది. 5 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను నేను. సో ఇక్కడ 52,600 లెవెల్ దగ్గర ఈ జోన్ అంతా కూడా మనకి రెసిస్టెన్స్ జోన్. నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అక్కడ నుంచి రిజెక్షన్ కనిపించింది. వాళ్ళ డే అంతా కూడా మనకి బేరిష్ ఉండే. అండ్ ఇక్కడ మనకి 52,000 దగ్గరికి మార్కెట్ లో లో కూడా వచ్చింది. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం 5 minutes టైం ఫ్రేమ్ కి వెళ్దాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 2 days మార్కెట్ ఒక 2 days ఇదే రేంజ్ లో మీకు కనిపిస్తుంది. సో అప్పర్ సైడ్ లో ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో, సో మార్కెట్ ఫస్ట్ టిక్ లోనే మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ కనిపించింది. ఎంటైర్ డే మార్కెట్ బేరిష్ టు సైడ్ వేస్ ఉండే మార్కెట్ కంప్లీట్లీ. అండ్ స్లోలీ ఇక్కడ మార్కెట్ లో అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ అంత స్ట్రెంత్ లేదు మార్కెట్ లో. సో ఈ పాయింట్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 52,000 లెవెల్ ఇంపార్టెంట్. అండ్ అప్పర్ సైడ్ లో 52,350 లెవెల్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ అప్పర్ సైడ్ లో 52,500 600 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఇది రెసిస్టెన్స్ పాయింట్, ఇది రెసిస్టెన్స్ పాయింట్, సపోర్ట్ పాయింట్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ మధ్యలో ఉంటే నో ట్రేడ్ ప్లాన్. సో మార్కెట్ సింప్లీ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే మనం పీ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేస్తున్నా సరే ఇక్కడ మనం పీ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. సో ఈ పాయింట్ లో అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ ఈ హైస్ ని బ్రేక్ చేస్తే అప్పుడు మనం పాజిటివ్ అవుదాం. ఓకేనా, సో 52,500 అట్లీస్ట్ ఆర్ 600 అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన ఉంటేనే పాజిటివ్ అవ్వండి. అదర్వైజ్ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఏదైతే పింక్ బాక్స్ ఉందో అది డైలీ టైం ఫ్రేమ్ లో స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ పాయింట్. ఓకేనా, అందుకోసమే మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ పాయింట్ లో ఓపెన్ అయిందో అందుకే మార్నింగ్ అవర్స్ లోనే ఫస్ట్ టిక్ లోనే మార్కెట్ లో మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది ఇక్కడ ఈ పాయింట్ లో గ్యాప్ అప్ ఓపెన్ గానే. సో ఇక్కడ మార్కెట్ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, 52,000 లెవెల్ బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ కింద. సో ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. అండ్ ఫిన్ నిఫ్టీలో చూసారనుకోండి, ఫిన్ నిఫ్టీ వాళ్ళ సేమ్ సైడ్ వేస్ టు బేరిష్ ఎక్స్పైరీ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ లో బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 24,000 ఆ 23,900 బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్ లో. అండ్ అప్పర్ సైడ్ లో అట్లీస్ట్ మార్కెట్ 24,200 పైన ఉంటేనే పాజిటివ్ గా ప్లాన్ చేయొచ్చు. అండ్ దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఫిన్ నిఫ్టీలో కూడా ఎగ్జాక్ట్లీ ఫస్ట్ టిక్ లోనే మనకి నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెట్టాను నేను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం, 52,200 లెవెల్ అండ్ 52,000 లెవెల్ అండ్ 52,500. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 52,200 లెవెల్ దగ్గర 1,37,000 ఉంది. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ 52,500 లెవెల్ దగ్గర 1,44,000 ఇక్కడ కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 53,000 లెవెల్ నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకి 52,500 52,200 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ లో ఇక్కడ మనకి 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, 51,500 సపోర్ట్ లెవెల్. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చూసినట్టయితే 1,78,000 ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో మార్కెట్ 52,000 అయితే యాజ్ పర్ డేటా అయితే ఇక్కడ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా మనకి కనిపిస్తుంది. ఓవేలో మార్కెట్ ఒకవేళ 52,000 బ్రేక్ అవుతేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో యాజ్ పర్ డేటా అయితే కొద్దిగా స్ట్రాంగ్ గా ఈ లెవెల్ దగ్గర మనకి ఓఏ అనేది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి కొద్దిగా కనిపిస్తుంది. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేపటికి. ఓకేనా, 52,000 లెవెల్. ఓకేనా బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు మనకి నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి ఈ పాయింట్ లో
24,200 లెవెల్, 24,000 లెవెల్, 24,000 లెవెల్ 2,61,000 సపోర్ట్ లెవెల్ అండ్ 24,200 కూడా సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్ వచ్చేసి 24,300, 24,400, 24,500 లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 3,26,000 ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది 24,300 లెవెల్ దగ్గర అండ్ 24,400 లెవెల్ 2,30,000 అండ్ 24,500 లెవెల్ 3,70,000 అండ్ ఇక్కడ మనకి 24,400 లెవెల్ 74,000 ఉంది అండ్ 24,500 లెవెల్ దగ్గర 60,000. ఇక్కడ మనకి కాల్ సైడ్ రెసిస్టెన్స్ క్లియర్లీ మనకి కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు నిఫ్టీలో అండ్ అదే సపోర్ట్స్ మనం చూసినట్టయితే అంత స్ట్రెంగ్త్ మనకి కనిపించట్లేదు సపోర్ట్స్ లో. ఓకేనా, సో నిఫ్టీ క్లియర్లీ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే క్లియర్లీ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదే విధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యుఎస్ ఫ్యూచర్స్ అండ్ యూరోపియన్ ఫ్యూచర్స్ ఏం చేస్తున్నాయని చెప్పి. సో యుఎస్ మార్కెట్ ఫ్యూచర్స్ వచ్చేసి నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ యూరోప్ మార్కెట్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. హ్యాంగ్సెంగ్ కానీ అదర్ కానీ అన్ని నెగిటివ్ లో ఉన్నాయి. ఓకేనా, ఓన్లీ మన మార్కెట్సే కాదు, అదర్ రిమైనింగ్ మార్కెట్స్ అంటే యూరోప్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్ లో ఉన్నాయి. ఎక్కువ శాతం అయితే యూరోప్ మార్కెట్స్ చాలా ఎక్కువగా ఫాల్ కనిపిస్తుంది మనకి. సో ఓవర్ నైట్ ఏదైతే డేటా ఉంటుందో గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఎఫ్ఐఐ డేటా, అది నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.